హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఈ అమావాస్య గడియల్లో మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎనర్జీస్‌లో కూడా ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? సో, బోత్ చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అట్లీస్ట్ 30-40% మీకు రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. అండ్ మీకు ప్రైవేట్ రీడింగ్ కావాలి, డీటెయిల్‌గా తెలుసుకోవాలి, లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన తెలుసుకోవాలి అని అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు. సో, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు మెసేజ్ చేయండి. అండ్ ఇది అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుందండి రీడింగ్. సో, స్పెషల్‌గా ఏం లేదు ఇది ఈ రాశి వాళ్ళకి అనేది. సో, ఎవరైనా చూడొచ్చు. మేల్, ఫీమేల్, సో, ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, ఫ్రెండ్స్ కోసం కానీ, సో, ఎవరి కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం తలుచుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతాయి. ఓకే. మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి చెక్ చేద్దాం. జనరల్లీ అమావాస్యకి, పౌర్ణమికి ఎనర్జీస్‌లో షిఫ్టింగ్, చేంజెస్ అనేది ఉంటాయి. సో, అలా ఎనర్జీ వైస్ ఏమైనా చేంజెస్ వచ్చాయా చూద్దాం. గ్రాటిట్యూడ్. ఓకే. అండ్ మీకు నా వీడియోస్ ఎంతవరకు రెసొనేట్ అవుతున్నాయి, ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయి అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలా షేర్ చేయకపోయినా సరే యూట్యూబ్‌లో అయినా షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ అయినా కూడా క్లిక్ చేయొచ్చు. చూద్దాము. ఓం నమః శివాయ. రాధే కృష్ణ. సో, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఏంటి? వాళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మాకు చూపించండి యూనివర్స్. ద ఎంప్రెస్. Two of Wands. Four of Pentacles. Knight of Cups. సో, మీ పర్సన్ ఎవరైనా అవ్వచ్చండి. ఇక్కడ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. సో, వాళ్ళ ఎనర్జీస్ వచ్చేసి వెయిట్ చేస్తున్నారండి. దే ఆర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, వెయిట్ చేస్తున్నారు. మీ మెసేజెస్ కోసం, మీ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు. లేకపోతే కెరియర్‌లో గ్రోత్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మేబీ వాళ్ళకి వేరే వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ మీ పర్సన్‌కి ఇంకెవరైనా ప్రపోజ్ చేస్తూ ఉండొచ్చు. సో, మీతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి అని కూడా అనిపించొచ్చు వాళ్ళకి. అండ్ వీళ్ళే వేరే వాళ్ళకి ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. అది మీకైనా అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకెవరికైనా కూడా అయ్యుండొచ్చు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎనర్జీస్‌లో వెయిటింగ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా చూడండి. కన్‌ఫ్యూజన్, క్లారిటీ లేదు. ఆ పర్సన్‌కి అంతటా ఆ పర్సనే బ్లైండ్ ఫోల్డ్ చేసేసుకొని, కళ్ళకి గంతలు కట్టేసుకొని చూస్తున్నారు. ఏది రైట్, ఏది రాంగ్ అని. అది తీస్తేనే కదా ఏ ఎవరు ఎవరు కరెక్టో, ఎవరు రాంగో అనేది తెలిసేది. నేను అనుకున్నదే కరెక్టు అని అనుకుంటే ఇంకేం చేయలేము. సో, నైట్ టైము 4 ఆఫ్ స్వర్డ్స్, నిద్ర పట్టట్లేదు. ఆలోచనలంతా
ఇబ్బంది పెట్టేస్తున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో, టైం బావుండాలి. టైం చేంజ్ అవ్వాలి. ప్రెజెంట్ నా కర్మ నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు. ఓకే. సో, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్‌లో ఏం కనిపిస్తుందంటే, ఎదురు చూస్తున్నారండి. మీరేమో ఇలా కనిపిస్తున్నారు ఎంప్రెస్ లాగా. మీరేమో ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారు. అన్నీ మీ దగ్గరున్నాయి. సో, ఎలా వచ్చి మీతో మాట్లాడాలి? ఏం చేసి మిమ్మల్ని ఒప్పించాలి? అనేది వాళ్ళకర్థం గావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేక మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు కదా! సో, ఇప్పుడు ఎలా వచ్చి మాట్లాడాలి? అంటే కెరియర్ పరంగా కూడా వీళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కెరియర్‌లో కూడా అంటే ప్రాపర్ ఇన్‌కమ్ సోర్స్ లేదు. అంటే ప్రాపర్ జాబ్ లేదు. మనీ పరంగా కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్‌లో. అవి వచ్చిన డబ్బులు నిలబడట్లేదు. వచ్చినట్టు ఖర్చయిపోవడము ఇలా జరుగుతోంది. ఏంటిది? నేనెంత సంపాదించినా, ఎంత వెనకేయాలని చూసినా, దాచిపెట్టాలని చూసినా, ఎంత నేను క ఓహ్, ఎంత నేను పట్టుకొని కూర్చుంటే అంత అవి నాకు దూరంగా వెళ్ళిపోతున్నాయి అని బాధపడుతున్నారు. మనీ పరంగాను అలాగే ఉంది. మనుషులు అలాగే ఉన్నారు. నేనెంత నాకు కావాలి అని నేను పట్టుకొని కూర్చోవాలని చూసినా కూడా వెళ్ళిపోతున్నారు నా లైఫ్‌లో నుంచి అని బాధపడుతున్నారు. అది. సో, చూద్దాము ఇంకా ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయో. సో, చూసారా? బాధపడుతున్నారు. అస్సలు నిద్ర పట్టట్లేదు. చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు. లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కళ్ళే కూర్చొని ఏడుస్తున్నారు. అంటే నైట్ టైము వీళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు. మీ గురించి ఆలోచనలొచ్చినా, మీరు గుర్తొచ్చినా నిద్ర పట్టట్లేదు. అంటే ఏమైపోతారో ఏంటో, ఇలాంటి భయము, నన్నొదిలేసి వెళ్ళిపోయారా అనే దిగులు, అది. దిగులుతో బాధపడుతున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, కానీ ఎలాగైనా బాధపడతాను గానీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం నేనస్సలు తగ్గించుకోను అంటున్నారు. క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్‌కి. అంటే ఒక పర్సన్ కావాలి అనుకున్నప్పుడు ఒక స్టెప్ డౌన్ అయ్యి, వాళ్ళతో మాట్లాడితేనే గదా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. నేనే డౌన్ అవ్వాలా? లేకపోతే మీరే వచ్చి మాట్లాడతారా? అని వెయిట్ చేస్తున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ. సో, ఇలా బాధపడుతూ అయినా ఉంటారే తప్ప, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని మాత్రం అసలు ఉండరు. సో, ఏంటంటే ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు? వాళ్ళ ఫాదర్ ఏమంటారు? వాళ్ళ మదర్ ఏమంటారు? ఇది వాళ్ళ భయం మెయిన్‌గా ఇక్కడ. ఓకేనా? సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకోరు. ఒకవేళ నేను తగ్గి నా పర్సన్‌కి నేను మెసేజ్ చేయాలంటే, ఇంకా పేరెంట్స్ ఏమంటారో అన్న భయము. బాధ, డిప్రెషను, మిమ్మల్ని పోగొట్టుకున్నానే అన్న బాధ. పోగొట్టుకునేటప్పుడు ఉండాలి కదా ముందు అది. ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? దూరం చేసుకోకుండానే ఉండాలి ఒక పర్సన్‌ని. సో, బాధపడుతున్నారు, డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయినందుకు లోన్‌లీగా, అంటే వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళు ఎవరి కోసం మిమ్మల్ని వదులుకున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరున్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని వదులుకున్నందుకు బాధపడుతున్నారు. వాళ్ళు ఎవరి కోసం మిమ్మల్ని వదులుకున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళున్నారు. బట్ స్టిల్ మిమ్మల్ని కోల్పోయానని బాధపడుతున్నారు వాళ్ళు. అలోన్‌గా ఉంటున్నారు, బాధపడుతున్నారు. సో, డెవిల్. ఇక్కడేంటంటే నెగెటివ్ ఎనర్జీ గూడా ఉందండి వాళ్ళ పైన. మేబీ మీ పర్సన్ పైన ఎవరైనా ఏమైనా చేయించి అలా ఉండొచ్చు. ఓకే. అంటే వాళ్ళ వైపుకి వాళ్ళ మాటే వినాలి అని
అలా ఏమన్నా బ్యాడ్‌గా కూడా చేయించి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ మేబీ మీకు దూరంగా ఉండుండొచ్చు. నెగెటివ్ ఎనర్జీస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. సో, అమావాస్య రోజు నెగెటివ్ ఎనర్జీ ఉందంటే మీ పర్సన్ లైఫ్‌లో నిజంగా నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఓకే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. టైం చేంజ్ అయితే బావుంటుంది. కర్మ టైం అనేది బాగా ఫేస్ చేస్తున్నారండి మీ పర్సన్ తన లైఫ్‌లో. వాళ్ళ కర్మ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళ కర్మ వాళ్ళని శిక్షిస్తుంది అని చెప్పాలి. అందుకే ఇలా బాధపడుతున్నారు. ఇంత ప్రేమగా చూసుకునే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. లైక్ ఒక అమ్మ తన బిడ్డని ఎంత ప్రేమగా చూస్తుందో, అడక్కపోయినా ఫుడ్ పెడుతుంది గదా! తను తినకపోయినా పిల్లలకి పెడుతుంది. అలా ఒక చైల్డ్‌లాగా మీరు చూసుకున్నారు మీ పర్సన్‌ని. అలా చైల్డ్‌లాగా చూసుకున్న పర్సన్‌ని ఇలా ఫ్యామిలీ కోసమో, లేకపోతే కెరియర్ కోసమో, లేతే మనీ ఓరియెంటెడో, లేకపోతే ఇలా వదిలేసి వెళ్ళిపోవడం చాలా తప్పు. బాధ పెట్టడం ఎవరినైనా. సో, ఆలోచిస్తున్నారు బాగా ఎక్కువ. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అని అనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరేమో హ్యాపీగా మీ లైఫ్‌లో మీరు సంతోషంగా ఉన్నారు. అంటే మీలో చాలా చేంజెస్ కనిపిస్తుంది. మనీ పరంగా అంటే ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరేదైనా న్యూ జాబ్ చేసుకుంటున్నట్టున్నారు. కొద్దో గొప్పో మీ లైఫ్‌లో గ్రోత్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. సో, చూడండి ఎంప్రెస్ ఇలాగుండే అంటే అన్నీ కాదనకుండా ఇచ్చి చేసే మీ ఇప్పుడు ఉన్న స్టేజ్ నుంచి మీరిప్పుడు క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మీ ఓన్ ఇన్‌కమ్ సంపాదించుకోవడము అంటే మనీ పైన మీరెక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇప్పుడు తనేమో మనీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. మీరేమో జాబ్ చేసుకుంటూ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అని వాళ్ళనుకుంటున్నారు. సో సో, మెటీరియల్ థింగ్స్ చూస్తున్నారు కానీ, ఇంకా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారని, వాళ్ళ మనసులో మీకింకా అదే స్థానం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి మీరిలా అయిపోయారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, మీరు మనీ సంపాదించేసుకుంటున్నారు. మీరు డెవలప్ అయిపోతున్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళని అసలు ఇంక మీరు వదిలేసారేమో అన్న బాధలో వాళ్ళున్నారు. సో, చూడండి 3 ఆఫ్ ఫోర్స్ వర్డ్స్. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో వాళ్ళున్నారు. మేబీ థర్డ్ పర్సన్ 3 వచ్చింది కాబట్టి థర్డ్ పర్సన్ గూడా వీళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అది వాళ్ళ ఫ్యామిలీ కానియ్యండి, ఇంకెవరైనా రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అయినా కానియ్యండి, అక్కడ కూడా వీళ్ళు పెయిన్ ఫేస్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ థర్డ్ పార్టీది నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది మీ పర్సన్ పైన. థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి ఏదో చేయించారు. అందుకే మీ పర్సన్ బాధపడుతున్నారు బాగా. మిమ్మల్ని దూరం పెట్టి అక్కడ వాళ్ళతో ఉంటున్నారు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, బ్లాక్‌మెయిలింగు లేకపోతే ఏదైనా చేయించడం గానీ, ఇలాంటివి చేపిచ్చారు. సో, అందుకే మీ పర్సన్ మీకు దూరంగా ఉంటున్నారు. హార్ట్ బ్రేక్ ఇక్కడ మీకు దూరంగా ఉంటున్నారు. మీ మీ నుంచి దూరంగా ఉంటున్నారు. అటు థర్డ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సో, నేను ఒంటరి వాడిని, ఒంటరిగా అయిపోయాను ఒంటరి దాన్ని, ఒంటరిగా అయిపోయాను, ఒంటరిగా మిగిలిపోయాను. నాకంటూ ఎవరు లేరు అనుకుంటున్నారు. సో, ఇది మీ పర్సన్ ఎనర్జీ. హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీ పర్సన్ మాత్రం చాలా బాగా. సో, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో, చూడండి రిలేషన్ స్ట్రక్ అయిపోయింది. మూవ్‌మెంట్ లేదు అని మీరు బాధపడుతున్నారు. లైక్ అసలు ఈ రిలేషన్ అసలు ముందుకెళ్తుందా లేదా? ఇంకా ఇంతేనా? నా పర్సన్ నా లైఫ్‌లోకి తిరిగొస్తారా లేదా? అసలు క్లారిటీ లేదు. ఏంటిది? నా సిట్యుయేషన్ ఏంటి అని మీరు బాధపడుతున్నారు. మూమెంట్ లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య.
అంటే కాల్ లేదు, మెసేజ్ లేదు. ఒక స్ట్రక్ అయిపోయింది మీ రిలేషన్. చూడండి ఇక్కడ ఈ హార్స్ ఇలా కదలకుండా ఉండిపోయింది గదా! అలాగే మీ రిలేషన్ కూడా ఎలాంటి మూవ్‌మెంట్ లేదని మీరు బాధపడుతున్నారు. మీ ఎనర్జీ అలా ఉంది. మీకైతే మీ పర్సన్‌తో మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలని ఉంది. తనొచ్చి నాతో మాట్లాడితే చాలు. నేను హ్యాపీగా మళ్ళీ నా పర్సన్‌తో నేను కలిసుండాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. మీకైతే మాత్రం న్యూ బిగినింగ్ కావాలని ఉంది. వీళ్ళు మాత్రం న్యూ బిగినింగ్ కావాలని ఆలోచిస్తున్నారు గానీ ధైర్యం చేయలేకపోతున్నారు. వీళ్ళ ఆలోచనలో అయితే కావాలని ఉంది కానీ మీ పర్సన్ ఆలోచనలో. బట్ వాళ్ళ ధైర్యం చేయలేకపోతున్నారు. సో మీరు మాత్రం న్యూ బిగినింగ్ కావాలి. నా పర్సన్ వస్తే చాలు. నాతో మాట్లాడితే చాలు. మళ్ళీ నేను ఎలా అయినా నా పర్సన్‌ని నా వైపుకి తిప్పేసుకుంటాను. మళ్ళీ ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసుకుంటాను అని మీరంటున్నారు. హై ప్రీస్టెస్. కానీ ఇప్పుడు మీరు ఏం చెయ్యాలో అర్థం గాక సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఏమీ చేయలేని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు. కింగ్ ఆఫ్ కప్స్. సో మీ ఫీలింగ్స్ మీరు హైడ్ చేసుకుంటున్నారు. ఎవరికీ చెప్పాలని అనుకోవట్లేదు. సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరికి చెప్పుకున్నా నా బాధ ఎవరికి చెప్పుకున్నా తీరేది కాదు. ఎవరు వినేవాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోరు. అందుకే నేనేం చేస్తాను, నా బాధ నేనే నా లోపలే బాధపడతాను. ఇలా ఉంది మీ ఎనర్జీ. ఎవరికీ చెప్పుకోలేను కూడా. ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు తీర్చలేరు. మీకేమో ఇలా ఉండాలని ఉంది. హ్యాపీగా ఉండాలని ఉంది. లైక్ మీరు మ్యారీడ్ అయితే గనక మీ హస్బెండ్‌తో కానీ, మీ వైఫ్‌తో, కిడ్స్‌తో ఇలా హ్యాపీగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. మేము ప్రేమగా ఉండాలి. ఎమోషనల్‌గా ఉండాలి అని ఉంది. మీకు చూడండి 4 ఆఫ్ వాండ్స్. లాంగ్ టర్మ్‌గా మీ పర్సన్‌తో ఉండాలని ఉంది. కానీ ఆ పర్సన్‌కి మాత్రం అలా ఉందా? లేదా? అని మీరు వెయిట్ చేస్తున్నారు. చూడండి మీ మనసులో మీ ఎనర్జీస్ మాత్రం ఎంత స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయో. మీరు మాత్రం హ్యాపీగా లాంగ్ టర్మ్‌గా ఉండాలి. ఒకవేళ ఇది వేరే రిలేషన్ అయినప్పటికీ లాంగ్ టర్మ్‌గా ఉండాలనే మీరు అనుకుంటున్నారు. ఆ పర్సన్‌ని వదులుకోవాలని మీకు ఎక్కడా కూడా లేదు. అది. మీ ఆలోచనలో అసలు ఆ పర్సన్‌ని వదులుకోవాలని లేదు. ఇక్కడ ఇన్ని కార్డ్స్ తీస్తే. సో, జడ్జ్‌మెంట్. దేవుడే గనక నాకు దేవుడు మాత్రమే నాకు న్యాయం చేయగలడు. యూనివర్స్ మాత్రమే నాకు న్యాయం చేయగలదు. ఇంక ఎవ్వరూ ఏం చేయలేరు అని మీరు గాడ్‌కి కూడా ప్రే చేస్తున్నారు. మీ బాధ చెప్పుకుంటున్నారు దేవుడికి. దేవుడా నన్ను మళ్ళీ నా పర్సన్‌ని కల్పించు. ఇలా టారో రీడింగ్స్ చూస్తున్నారు కదా! ఇలా కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నారు. ఐ క్లెయిమ్ పాజిటివ్ ఎనర్జీ అని ఇలా. సో, ఇది. సో, 5 ఆఫ్ పెంటికల్స్. మీకు ఉండాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? ఆ పర్సన్ తిరిగొస్తారా? లేదా? అనేది మీకు అర్థం కావట్లేదు. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు వస్తున్నాయి. లైక్ స్మాల్ గానీ, బిగ్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హెల్త్ పరంగా ఇబ్బందులున్నాయి. సో, వర్క్ చేసుకుంటూ ఈ పర్సన్ ఆలోచనల నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వర్క్ చేసేసుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు అలా ఉండలేరు అని డైవర్ట్ అవ్వడానికి వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. సో, జగ్గల్ అవుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మనీ పరంగా కూడా ఒక ఇన్‌కమ్ సోర్స్ అనేది ఉంది మీకు. మళ్ళీ రీయూనియన్ కావాలని మీకుంది. 6 ఆఫ్ కప్స్.
సో, మీకు రీయూనియన్ కావాలని ఉంది. కానీ మీ పర్సన్‌కి ఇక్కడ రీయూనియన్ కావాలని ఎక్కడ నాకు కార్డ్ రాలేదు. బాధలోనే ఉన్నారు వాళ్ళు. మీకు రీయూనియన్ కావాలని ఉంది. సో, కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే మీ నుంచి ఎప్పుడో దూరమైన పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావాలి, కమ్యూనికేషన్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. సో, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓకే. సో, 6 ఆఫ్ వాండ్స్. సో, మీకైతే మాత్రం మళ్ళీ ఇది మ్యారేజ్ అయితే గనక మ్యారేజ్ జరగాలనుంది. మ్యారేజ్ కావాలనుంది. సక్సెస్ చేయాలనుంది మీ రిలేషన్‌ని. మీరు ఎందుకు బ్రేకప్ అయిపోయారో బట్ స్టిల్ మీకు మాత్రం సక్సెస్ కావాలనుంది. అది. ఒకవేళ ఇది అదర్ రిలేషన్‌షిప్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మేమిద్దరం కలిసి సంతోషంగా లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. సో, చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 9 ఆఫ్ వాండ్స్. ఎదురు చూస్తున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. ఆలోచిస్తున్నారు. చాలా వరకు ఆ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. 9 ఆఫ్ పెంటకల్స్. ఇంకా నా లైఫ్‌ని ఇంతేనా అని బాధపడుతున్నారు. ఇంక ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? లేకపోతే ఎండ్ అవుతుందా? అసలు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా అని కూడా బాధపడుతున్నారు. ఎండ్ అయిపోయిందా? లేకపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుందా? అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని మళ్ళీ నా పర్సన్ దగ్గరికెళ్తే మళ్ళీ మా రిలేషన్‌లో మళ్ళీ ఇంతే గొడవలొస్తాయా? లేదా? నేను తగ్గెళ్తాను. కానీ మళ్ళీ మా రిలేషన్‌లో ఇంతే గొడవలు రాకుండా ఉంటాయా? లేదా? అనే క్లారిటీ మీకు లేదు. ఇదే విధంగా మళ్ళీ బ్రేకప్ వస్తే మళ్ళీ నేను తట్టుకోగలనా? అనే బాధుంది మీకు. పేజ్ ఆఫ్ పెంటకల్స్. సో, కంప్లీట్‌గా ఈ పర్సన్‌ని నమ్మాలా? నమ్మొచ్చా? లేదా? అనేది మీకు క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, 4 ఆఫ్ స్వర్డ్స్. నిద్ర పట్టట్లేదు. ఆలోచిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిద్రపోయినా కూడా నిద్రలో కూడా మీకు మీ పర్సన్ కలలో గుర్తొస్తున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్. యాక్షన్ తీసుకోవాలని ఉంది మీకు. కానీ చెప్తున్నాను గదా! మీ భయం ఏంటంటే ఒకవేళ మళ్ళీ నా పర్సన్‌కి నేను కలిసినా నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించుకొని నేను మాట్లాడినా కూడా మళ్ళీ మా మధ్య ఇదే డిస్టర్బెన్సెస్ రాదని గ్యారంటీ ఏంటి? సో, నా పర్సనే వచ్చి మాట్లాడితే అప్పుడు చూద్దాము అని మీరు ఆలోచిస్తున్నారు. సో, యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి కూడా చూద్దాము. యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ద ఆన్సర్స్ అండ్ యూ నీడ్ ఆర్ కమింగ్. ఓకే. అంటే మీరేం ఆన్సర్స్ అయితే మీ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, సో, మీ పర్సన్ నుంచి కానీ, ఇంకెవ్వరి దగ్గర నుంచైనా కానీ మీరేమి ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, అవి మీకు అతి త్వరలో రాబోతున్నాయి అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. ఎ విన్ విన్ అవుట్‌కమ్ ఈజ్ ఫోర్‌కాస్ట్. అంటే మీరు గెలుస్తారా? లేకపోతే మీ పర్సన్ గెలుస్తారా? అనేది మీరు గెలుస్తారా? మీ పర్సన్ గెలుస్తారా? అనేది అతి త్వరలోనే మీకు ఒక ఆన్సర్ వస్తుంది అని గైడెన్స్ ఇస్తుంది. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. ఓకే. ఎనర్జీ అంట గెయిన్ చేయండి. ఈ టైంలో మీ ఎనర్జీస్ అనేది గెయిన్ చేయడం మీకు చాలా ఇంపార్టెంట్ అంట. లైక్ ఫిజికల్‌గా కానీ, ఎమోషనల్‌గా కానీ మీ ఎనర్జీ అనేది మీరు ఇలా పట్టుకొని ఉంచండి. వదలకండి. మీ ఎనర్జీస్ అనేది అంటే మీ ఎనర్జీస్ అనేది మీ పర్సన్‌కి ఇచ్చేసి మీరు వీక్ అయిపోకండి. మీ ఎనర్జీస్ మీరు స్ట్రాంగ్‌గా ఇలా పట్టుకొని ఉంచండి. ఉంచాల్సిన టైం ఇది.
అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. యు ఆర్ గుడ్ ఎనఫ్. నేనేమో నా పర్సన్‌కి నచ్చనేమో, లేకపోతే నేను అందంగా ఉండనేమో, లేపోతే అందంగా ఉండనేమో, నాకన్నా ఇంకా చాలా అందమైన పర్సన్ తన లైఫ్‌లోకొచ్చారేమో, ఇలా అనుకోకండి. మీరు చాలా బావుంటారు. ఓకే. మీరెలా ఉంటారో అలా మిమ్మల్ని ఇష్టపడాలి గానీ మీ పర్సన్. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. షో ద వరల్డ్ రియల్ యూ. అంటే మీరు ఎలాంటి వాళ్ళు, మీ కెపాసిటీ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మీ మీ పర్సన్‌కి కానీ, ఈ ప్రపంచానికి కానీ తెలిసేలా చేయండి. ఓకేనా? నేనేమన్నా తక్కువైపోతానా? నేనేమన్నా వేరే వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతున్నారేమో, నేనేం సరిపడనేమో నా పర్సన్‌కి, స్టడీస్‌లో నేను తక్కువేమో, లేకపోతే ఫినాన్షియల్‌గా నేను వీకేమో, లేతే నేను తనకు అందంగా కనిపించనేమో. సో, కొంతమంది బయటికి అందంగా కనిపిస్తారు. అండ్ ఇంకొంతమంది లోపల నుంచి అందంగా ఉంటారు. మీరు ఎలా ఉన్నా సరే మీరు మంచిగానే ఉన్నారు. యూ ఆర్ గుడ్ ఎనఫ్. ఓకే. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. వీక్ అయిపోకండి. అదే చెప్తుంది కూడా. ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మూమెంట్. సో, మీ ఎనర్జీస్ అనేది మిమ్మల్ని మీరు లో చేసుకోకండి. మీ ఎనర్జీస్ అనేది మీరు హైలో ఉండాలి. ఓకే. నేను ఎవరికన్నా తక్కువ కాదు. ఎవరికుండేది వాళ్ళకుంటుంది. ఎవరి అందం వాళ్ళకుండొచ్చు. ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకుండొచ్చు. ఎవరి వీక్‌నెస్ వాళ్ళకుండొచ్చు. ఒకళ్ళకున్నది ఇంకొకళ్ళు ఉండాలి అని గ్యారంటీ ఏం లేదు. మీరు ఒక దానిలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు. ఇంకొకళ్ళు ఇంకొక దానిలో. అంతే తప్ప ఎవ్వరికెవ్వరూ తక్కువ కాదు. ఈ దేవుడు అందరికీ ఏదో ఒకటి స్పెషల్ క్వాలిటీ, యూనిక్ క్వాలిటీ అనేది ఇచ్చే పుట్టిస్తాడు. దాన్ని నమ్మండి. మీ స్ట్రెంగ్త్‌ని మీరు నమ్మండి. అంటే మిమ్మల్ని మీరు వీక్ చేసుకోకండి. ఎవరో కోసం మిమ్మల్ని మీరు వీక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. మీరేంటి అనేది చూపించడానికి ట్రై చేయండి. ఎంతసేపటికి మీరు ఎనర్జీ ఇచ్చేసి ఆ పర్సన్‌కి తన చేతుల్లో పెట్టేస్తున్నారు తప్ప, మీ ఎనర్జీ మీరు బ్యాక్ తీసుకోండి. మీరేంటనేది చూపించండి. ఈ ప్రపంచానికి చూపించండి. మీ వాళ్ళకి చూపించండి. మీ పర్సన్‌కి చూపించండి మీరేంటి అనేది. ఓకే. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్